ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగుంది, చాలా బాగుంది. అయితే కొన్ని నెలల ముందు ఎక్కడ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా ఒకే టాపిక్ నడిచింది. అదేంట్రా అంటే బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు ఏమైంది ఆ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ? చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సినిమా యాక్టర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేశారు. మరి ఇప్పుడు ఆ కేసు ఏమైంది సార్? ఐబొమ్మ రవిని లోపల వేయండి, ఇంకొకసారి ఇలాంటి పని ఎవడన్నా చెయ్యాలి అంటే భయం కలిగేలాగా శిక్ష కూడా వేయండి. మరి ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ని, సినిమా యాక్టర్లను కూడా లోపలేయాలిగా. సినిమా పైరసీ చేయడం ఎంత నేరమో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అంతకంటే పెద్ద నేరం. వీళ్ళ వల్ల బెట్టింగ్ కి బానిసై ఎంతో మంది చనిపోయారు. చాలా ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఎలాగైతే ఐబొమ్మ రవిని లోపలేశారో అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అందరినీ లోపలేయాలి, విచారణ జరగాలి, వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలి.